ఆ వేదవ్యాసుడి మీద అండి సినిమాలు రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. చాలామంది వేదవ్యాసుడి జీవితాన్ని సినిమాగా చేద్దామని ఆలోచన ఎవరికి రాలా. ఎందుకంటే అక్కడెక్కడ ఏమీ లేదు. ఆయన ఏం చేశారు? మహా అంటే మనకు కనపడేది భగవద్గీత రాశారు, వేదాలు డివైడ్ చేశారు. ఎంతసేపు చెప్తారు? చెప్పలేరు. సరే, ఆయన తర్వాత ఈ కౌరవుల్ని సంతతే కదా, పాండవులు కానీ కౌరవులు కానీ. పాండవులు ఆయన సబ్ సంతతి, కరెక్ట్. అంతేగాని ఆయనగా చేసింది ఏమీ లేదు. అప్పుడప్పుడు వచ్చి కనపడి బ్లెస్సింగ్ ఇస్తూ ఉండినారు తప్ప యాక్టివ్గా ఏమీ లేరు. కృష్ణుడంత యాక్టివ్ లేరు, లేకుంటే భీముడంత యాక్టివ్ కూడా లేరు. అదే, ఎందుకంటే ఋషి సంకల్పాలు వాళ్ళు ప్రపంచానికంతా వాళ్ళు ఏదో పనిచేస్తూ ఉంటారు, అది పబ్లిష్ చేయరు. సింపుల్గా చెప్తాను, మనము ఈ సౌత్ ఇండియాని తీసుకుంటే ఈ గోదావరి ఏరియాని గౌతమ ఋషిది ఏరియా అంటారు. అట్లే ఈ కేరళ ఆ ల్యాండ్ని పరశురామ ఏరియా అంటారు. వాట్ ఈస్ దిస్? ఎందుకు ఇట్లా అంటారు అంటే, మునులు ఋషులు అని రెండు రకాలు మనం విన్నాం. అవును. మునులు అంటే వాళ్ళు మౌనంగా ఉండి వాళ్ళ ప్రేయర్స్తో ప్రపంచానికి ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడా తిరగరు. ఈ ఋషులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చూచిన జ్ఞానాన్ని 10 మందికి తెలియజెప్పి వాళ్ళ బిహేవియర్ని మారుస్తూ వాళ్ళ ఆశ్రమాలు మెయింటైన్ చేస్తూ అక్కడ చుట్టుపక్కల జనాల్ని, ఆ ఏరియా వాళ్ళందరికీ వాళ్ళు తిరిగి లెసన్స్ చెప్తూ జనాల్ని బాగు చేసేందుకు ట్రై చేస్తారు, సొసైటీని బిల్డ్ చేసేందుకు ట్రై చేస్తారు. ఇది ఋషులకి మునులకి ఉన్న తేడా. ఓకే. వీళ్ళందరూ ఋషులు ఎందుకు అంటే, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సర్టన్ స్టెలార్ ఎంటిటీస్, మన చిన్న ఎంటిటీస్ కాదు. అగస్త్యుడు అంటే ఒక నక్షత్రం ఉంది, అగస్త్య నక్షత్రం. అక్కడి నుంచి భూమి మీదకి ఒక చిన్న ఎంటిటీని పాస్ చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నారు ఆయన. ఇదే అగస్త్యులు వేర్వేరే నక్షత్ర మండలాల్లో వేర్వేరే గ్రహాల్లో కూడా వాళ్ళ పనులు చేసి ఉండవచ్చు. భూమికి సంబంధించిన వరకే మనం చూస్తాం. అదే, అలా ఒక్కొక్క ఋషి కూడా అంతే. మీరు ఈరోజు కూడా సప్తర్షి మండలము అని ఆకాశంలో చూస్తాం, అవన్నీ నక్షత్రాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. సో స్టెలార్గా ఆ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఈ అవతారాల గురించి ఒక ఐడియా వస్తుంది. సినిమాలో తీయాలి అంటే వీటన్నిటిని పెట్టాలి, దానికి డైరెక్టర్ ఎవడన్నా గొప్పవాడైతే చిన్న కాన్సెప్ట్ని కూడా గొప్పగా తీయగలరు. అదే, అది టైం రావాలా, టైం వస్తే వస్తుంది, లేకుంటే అవసరం లేదనుకుంటారు. అదే, అసలు వేదవ్యాస జీవితం గురించి మనం వెతుకుదామంటే ఎక్కడ దొరకలా. ఒక మన విక్రాల వేదవ్యాస గారు రాసిన బుక్కే ఉంది. అవును, ఇంకెక్కడా లేదు. అలాగే ఇప్పుడు వేదవ్యాస గారు రాసిన పుస్తకాలే కాకుండా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్స్ ఏమున్నాయండి? నేను ఐఎమ్ వెల్ రెడ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే ఇష్టం. చందమామ వస్తే 20 నిమిషాల్లో తిప్పేసి పక్కన పెట్టేసేవాడిని. ఎప్పుడు నా 3, 4, 5 తరగతుల్లో. అప్పుడు మనకు అందరికీ తెలుగు వచ్చేది చిన్నప్పుడు. ఇప్పటి వాళ్ళకి తెలుగు రాదు, ఏదో ఎడుతున్నారు కదా. అవును, మనకు తెలుగు వచ్చేది. ఆ మ్యాగజైన్స్ అన్నీ అప్పుడు వచ్చేవి. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు ఇవన్నీ వచ్చేవి, పడేసేవాళ్ళం. అట్లే పెద్దవాళ్ళు చూపించుకుంటారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఇవి కూడా చదివేవాళ్ళం. మా ఇంట్లో న్యూస్ పేపర్ చిన్నప్పుడు అలవాట్లేదు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ ఉండేది. బట్ అది కూడా ఫస్ట్ వస్తూనే చదివేయడం, మనకు కావాల్సిన చదివేసి పక్కన పెట్టడం అలవాటు. నన్ను ప్రభావితం చేసింది అంటే నిర్మోహమాటంగా చెప్పాలంటే రామాయణం. మా ఇంట్లో ఒక రామాయణం ఉన్నది, తెలుగులో వచన రామాయణం. అందులో ఫస్ట్ యుద్ధకాండ చాలా చదివేవాళ్ళం. ఎందుకంటే ఈ బాణం వేసి వాడిని చంపినారు, ఆ బాణం వేసి ఇట్లా ఈ యుద్ధాల గురించి చిన్నపిల్లలకి ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి చదివేవాడిని. ఎందుకు ఇవే చదవాలి, యుద్ధాలే కదా అని ఒకరోజు అనిపించి ఆ బుక్నే బాలకాండం నుంచి మొదలెట్టి చదివాను. అందులోనే ప్రతి చోట ధర్మ సూక్ష్మాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. అరే ఇంత పట్టించుకున్నారు, ఎందుకు ఇవన్నీ మనం చదవము అనిపించింది. సరే, నాకు కొంచెం సాంస్క్రిట్ పరిజ్ఞానం ఉంది. మా ఇంట్లో పారాయణగా అంటే ఒక పూజలాగా చేస్తారు. రామాయణం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివాను, కొన్నిసార్లు చదివాను. చదివితే రామాయణం స్టార్ట్ అవ్వడమే మీరు గమనించారో లేదో, బాలకాండతో స్టార్ట్ అవుతుంది. బాలకాండలో ఫస్ట్ చాప్టర్లో నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి వస్తే ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తర్వాత వాల్మీకి మహర్షి అడుగుతారు, అయ్యా ఈ ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరు, కోన్ వస్మిన్ సాంప్రతంలోకి అని రాముడి గుణాలను అడుగుతారు. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియ దర్శనః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందయ్యా, ఇటువంటి వాడు ఎక్కడైనా ఉన్నారా అంటే భలే అడిగినా కృష్ణ, చాలా కష్టం ఇటువంటి వాళ్ళు దొరకడము. బహో దుర్లభాశ్చయత్వయా కీర్తాగుణ మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్త. నీకు కావాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడులే అని చెప్పి ఇక్ష్వాకువంశ ప్రభో రామోనామ జనిష్ఠ అని ఆయన గుణాలన్నీ చెప్తూ వస్తారు. గుణాలతో స్టార్ట్ అవుతుంది. గొప్ప గుణాలు ఏమిటి అని
అక్కడి నుంచి ఆయన ఏం చేశారు అవన్నీ వస్తూ అక్కడక్కడ కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం మాట్లాడుతుంటాం కదా. ఆంజనేయ స్వామి ఫస్ట్ టైం రాముల వారిని కలుస్తారు. రాముల వారు లక్ష్మణుడు ఇద్దరు అడవిలో నడుస్తూ వస్తూ ఉంటారు. సుగ్రీవుడు భయపడి ఎవరై అంటే మీరేం టెన్షన్ పడదు, లక్షణంగా ఉన్నాయి వీళ్ళ బాడీ లక్షణాలు, తేజస్సు అంతా చాలా బాగుంది, నెగటివ్ కాదు, నేను వెళ్ళి మాట్లాడుస్తానులే. ఆయన వచ్చి మామూలుగా వేషం వేసుకొని వచ్చి మామూలు మనిషి రూపంలో వచ్చి వాళ్ళకి సంకల్పం కెపాసిటీ ఉండింది. వచ్చి అయ్యా మీరెవరు, ఈ వేషభూషణాలు మీకు సూట్ కావట్లేదు, మీరు తపస్సులాగా ఉన్నారు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. రాముడు పెద్ద ఆయన జవాబు చెప్పాడు, తమ్ముడు చెప్పాలి. రాముడు వార్నింగ్ ఇస్తారు లక్ష్మణుడికి, లక్ష్మణ గమనించు, ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఈయన మాట చూడు, ఎక్కడా తొట్టుపాటు లేదు, మొహంలో డైరెక్ట్గా మనల్ని చూసి మాట్లాడుతున్నాడు, కళ్ళు చిన్నగా పెద్దగా చేశారు, భురువులు పైకి లేవడము ఇవి లేవు, ఒకే వాల్యూమ్లో వస్తూ ఉంది, ఒకే ఫ్రీక్వెన్సీలో వాయిస్ వస్తూ ఉంది, ఏది అరుస్తూ చెప్పడం లేదు, మనసులో చెప్పుకోవటం లేదు, పెద్ద వాయిస్తో అరిచి చెప్పటం లేదు, లో వాయిస్తో వినపడకుండా చెప్పట్లేదు. అంతేకాకుండా పదాలు కూడా ఎక్కడి పదాలు అక్కడే ఉన్నాయి. వేదాంగాలు చదివినా కూడా గ్రామర్ కంప్లీట్గా వ్యాకరణంలో ఎక్స్పర్ట్ అయిన వాడికి కూడా ఇంత బాగా వాణి ఉండదు, జాగ్రత్తగా మాట్లాడు అంటారు. అంటే ఈ లక్షణాలు మంచి వక్త ఎలా ఉండాలి అని ఎప్పుడు రామాయణంలో చెప్పారు. ఇటువంటివి మనం వెతికితే రామాయణంలోనే ఒక 1000-2000 దొరుకుతాయి. ఉన్న 24,000 శ్లోకాల్లో ఇటువంటి 1000-2000 మనకు ఈవెంట్స్ దొరుకుతాయి. ఓకే, అంత గొప్ప పుస్తకం అది. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ ఇన్ టు లవ్ విత్ స్పిరిచువాలిటీ. అబ్బో ఇంతుంది మనది అని. ఓకే, రామాయణం ఈజ్ అ వండర్ఫుల్ బుక్. ఎవరైనా చదివితే, అర్థం చేసుకొని చదివితే, మూలము చదివితే అర్థం చేసుకుంటూ, ఇట్ విల్ బి ఎ ఫెనామినల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఫ్రమ్ మై పార్ట్ దట్ ఈస్ ద బుక్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మీ అలాట్. గురువుగారి బుక్లు ఇంకా ప్రతి ఒక్కటి నన్ను పట్టుకొని లాగాడు. కానీ మీరు కూడా ఏదైనా రాద్దాం దీని మీద అని ఆలోచన కానీ? నాది వృశ్చిక లగ్నం, లగ్నంలో కుజుడు బుధుడు ఉన్నారు. ఓకే, మనకు అన్ని ఐడియాలు వస్తాయి కానీ ఏమీ చేయమన్నమాట. అదే బుధుడు ఇంటెలిజెన్స్, ఐ హ్యావ్ ద కెపాసిటీ. కుజుడు ఉన్నాడు, వాణిళ్ళు ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళిద్దరు పడదు పడుకో అంటారు. కాబట్టి నేను ఎఫర్ట్ పెట్టను. స్పిరిచువల్గా మాట్లాడేందుకు పెడతానంటే గురువు మళ్ళీ నా గురువు రవి కూడా లగ్నంలోనే ఉన్నారు. సో గురువు వాక్కునిస్తాడు. అదే నేను మాట్లాడితే 10 మంది వింటారు, కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి. అదే దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్.